చిన్నప్పటి నుండి మీకు ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ ఉండేదని మేము ప్రీవియస్‌గా మీ ఇంటర్వ్యూస్ అవి చూసినప్పుడు విన్నాము. సో, ఫస్ట్ టైమ్ ఆన్ సెట్ మీరు వర్క్ చేసిన సినిమా యాస్ ఆఫ్ మై నాలెడ్జ్ ఇట్స్ 'భక్త కన్నప్ప'. కృష్ణంరాజు గారి సినిమా. ఆహ్, అలాగా అంటానికి కాదు. కొంచెం చెప్తాను. ఓకే. నాకు దీనికి సంబంధించి నేను హ్మ్, డిగ్రీ అయిన తర్వాత హైదరాబాద్‌లో డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ చేశాను ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో. సో, బేసిక్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ, ఎపర్చరు, 3 పాయింట్ లైటింగు, డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఇలాంటివి తెలుసు ఆల్రెడీ. కంపోజింగ్సు, రూల్ ఆఫ్ థర్డ్స్ అన్నీ తెలుసు. సినిమాటోగ్రఫీకి దగ్గరలో ఉంటది ఫోటోగ్రఫీ కదా! ఇదేమో స్టాటిక్ ఇమేజ్ ఫోటోగ్రఫీ అవును. అంటే. అండ్ సినిమాటోగ్రఫీ ఈజ్ మూవింగ్ ఇమేజెస్. అంటే హాఫ్ వేలో ఉన్నాను ఆల్రెడీ. దాని తర్వాత స్వామి గారు నన్ను తీసుకెళ్ళి విజయవాణి స్టూడియోలో పెట్టారు. 1974 సెప్టెంబర్ 20థ్ ఓకే. నేను ఫస్ట్ ఇండస్ట్రీలోకి ఫిజికల్‌గా బుక్స్‌లో చూసి చదవడం కాదు. నేను వెళ్ళాను. మా గురువుగారు స్వామి గారితో పాటు విజయవాణి స్టూడియోలోకెళ్ళాను. ఆ ఫ్లోర్స్ హడావుడి. వెళ్ళడం ఒక ఫ్లోర్‌లోకి తీసుకెళ్లారు గురువుగారు. ఇది రాఘవేంద్రరావు గారు 'బాబు' సినిమా. ఓకే. ది గ్రేట్ రాఘవ. మోస్ట్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ 'రాఘవేంద్రరావు' గారికి ఫస్ట్ పిక్చరు. అవునండి. ఆ ఫ్లోర్‌లోకెళ్ళాము. ఆ సెట్టు గిట్టు చూస్తుంటే అదొక ప్రపంచం. పెద్ద సెట్టు, ఆ లైటింగు, అక్కడ కెమెరాలు, ఎదురుగుంటా రాఘవేంద్రరావు గారేమో సోహన్ బాబు గారికి ఏదో అవును. డైలాగ్ కూడా అడిగితే మాట్లాడుకుంటారు. ఇటు చూస్తేనేమో వాణిశ్రీ గారు టచప్ చేసుకుంటున్నారు. ఇటు పక్కకి తిరిగితే చాలా పెద్దాయన దాన్నేమంటారు సాల్ట్ అండ్ పెప్పరు హ్మ్. కొంచెం. పెద్ద విన్సెంట్ గారు. ఓకే. ఆయనేమో ఆ లెన్సు ట్రాలీ మూవ్‌మెంట్ అని చెప్పి ఆయన ఏదో అయన్నీ ఆర్గనైజ్ చేస్తున్నారు. అది నా ప్రపంచం రేపటి నుంచే అని నాలో నేను అనుకుంటూ సంతోషపడిపోతున్నాను. అక్కడి నుంచి మా గురుగారు అందరికి టాటా బై బై చెప్పి బయటకొచ్చి నన్ను తీసుకొనెళ్ళి కెమెరా డిపార్ట్‌మెంట్ ఆయన విజయవాహిని కెమెరా డిపార్ట్‌మెంట్‌లో దింపి లోపలికెళ్ళి ఆ ఇన్‌చార్జ్‌కి రఘు అనేవాడు రేపటి నుంచి వస్తాడు. ఆయనకు కావాల్సిన ఐడీలు ఇచ్చేయండి చెప్పి నన్ను వదిలి వెళ్ళిపోయారాయన స్వామి గారు. నేను ఇదేంటి రేపటి నుంచి స్వామి గారితో పాటు ఆయన వెనకాల ఎళ్ళి ఇలాంటి సెట్స్, ఇలాంటి ఆర్టిస్టుల మధ్యలో గ్లామర్ ప్రపంచం అని ఊహిస్తున్నాను గదా! ఇక్కడ పెట్టి వెళ్ళిపోయాడేంటి అని ఇదయ్యాను. సరే తప్పదు. గురువుగారు ఏం చేత చేయాలి కదా! మరి రోజు టైంకి రావడం, ఆ కెమెరాలు పెద్ద పెద్ద మిక్సెల్ కెమెరాలు, యూఎల్ కెమెరాలు కాస్ట్‌లీ. అంటే బల్కీ కెమెరాస్, అవును. యారీఫ్లెక్స్ కెమెరాస్ కాదు. అవును. అప్పుడు జనరేషన్‌లో యారీఫ్లెక్స్ వచ్చి రానిక పోర్టబుల్ కెమెరాస్ ఇంకా రాలా యారీఫ్లెక్స్. అవును. మిక్సెల్ కెమెరా పవర్ ఇవ్వాలి. బాగా హెవీగా ఉంటాయి. 1000 ఫీట్ మ్యాగజైన్ పెద్ద పెద్ద మ్యాగజైన్‌లు. ఆ బాక్సులన్నీ రెడీ చేయడం, లెన్సులు రెడీ చేయడం, అవన్నీ రెడీ చేసి ఆ కెమెరా ఒక్కొక్క ఫ్లోర్‌కి ఫస్ట్ అసిస్టెంట్, సెకండ్ అసిస్టెంట్ వాళ్ళిద్దరూ ఆ ట్రాలీలో మేము రెడీ చేసిస్తే ఆ నంబరింగ్ ఏదో ఉంటది. ఈ కెమెరా ఆ డీఓపీకెళ్ళాలి. మార్కస్ బాట్లే గారికి 5-7 వెళ్ళాలి. స్వామి గారికి 370 వెళ్ళాలి. వెంకటరత్న గారి 333 వెళ్ళాలి. ఇలాగేదో ఉంటాయి. ఆళ్ళొస్తారు డ్యూటీ చార్ట్ ఉంటుంది కదా! ఫస్ట్ అసిస్టెంట్, సెకండ్ అసిస్టెంట్ అయి తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకి తీసుకొని వెళ్ళేంత వరకు మేము రెడీ చేసి ఇచ్చేయాలి. ఇదొక వారం రోజులు. తర్వాత నన్ను ఫ్లోర్‌లకి పంపించడం మొదలుపెట్టారు. సో, ఈ 1 ఇయర్ దగ్గరగా పనిచేశాను. ఫస్ట్ అని ఏం చెప్పను నాకు తెలిసి ఫస్ట్ నేనెళ్ళింది 'యోగానంద్' గారి డైరెక్షన్‌లో తమిళ్ సినిమా ఓకే. 'గృహప్రవేశం.' ఊహించని ఇదనమాట. నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్టు 'శివాజీ గణేషన్' గారు. మీరు విన్నారా ఎప్పుడైనా ఆయన పేరు? 'నటిగర తిలకం'. మీ జనరేషన్ 'నడిగర తిలకం' మహానుభావుడు. ఆయన సినిమా. ఆయన నేను చిన్నప్పుడు ఎప్పుడో ఆయన సినిమా చూడ్డానికి కోకొల్లలుగా పోటీ పడి గొడవ పడుతుంటే, నేను చిన్న పిల్లోడిని కాబట్టి మధ్యలోంచి దూరిపోయి అదేంటది 'వీరపాండ్య కట్టబొమ్మ.' హ్మ్. మన 'అల్లూరి సీతారామరాజు'లాగా ఆయన ఒక రాజు బ్రిటిష్ వాళ్ళకి ఎదురుగా పోరాడి చనిపోతాడు. అవును. పెద్ద సెన్సేషనల్ హిట్. ఆ సినిమాలో నేను చిన్న పిల్లోడిని. వెళ్ళి మొత్తం ఫుల్ అయిపోతే ఆ కింద ఫ్రంట్‌లో స్క్రీన్ ముందు కొంత అప్పట్లో ఏంటి ఫస్ట్ ఇసుక, తర్వాత చిన్న బల్ల, ఆ తర్వాత చైరు. నేల, బెంచి, అది బాల్కనీ. ఆ నేలలో కూర్చొని అలా చూసిన మనిషి అలాగ ఇలా వచ్చేసేయడానికి తెలియకుండానే కళ్ళెమ్మట నీళ్ళొచ్చేసాయి. దట్ ఈస్ మై ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ బయటకొచ్చి. ఈ పక్కన అదే రోజున పక్కన ఎవరున్నారు? 'విజయ' గారు, తర్వాత వీళ్ళిద్దరు నాకు బ్రదర్స్ ఇద్దరున్నారు. 'కార్తీను' 'సూర్య', 'సూర్య' వాళ్ళ ఫాదరు 'శివకుమార్' గారు. 'శివకుమార్' గారు,
ఇలా చాలామందున్నారు. అది ఫస్ట్ టైం. ఒక 4, 5 రోజులు అక్కడ అయిన తర్వాత ఇంకొక ఫ్లోర్‌కేసారు. ఇంకొక దీంతో. అక్కడ 'జయసుధ' ఫస్ట్ పిక్చర్. 'లక్ష్మణ రేఖ.' ఓకే. అలాగా ఒక కొద్ది రోజులు అయ్యేటానికి ఫ్లోర్‌లకెళ్ళటం మొదలుపెట్టాను. సో, రోజుకి మినిమమ్ ఒక ఫ్లోర్‌కి షూటింగ్‌లు వేస్తారు. నేను అప్రెంటిస్‌గా ఎళ్ళొచ్చేవాడిని కొన్నాళ్ళు. తర్వాత నేను కూడా ఒక సెకండ్ అసిస్టెంట్ అయిపోయాను. అలాగా ఎట్ టైమ్స్ 2 ఫ్లోర్స్. అంటే మార్నింగ్ 7-1 ఒక లాంగ్వేజ్ ఒక ఫ్లోర్‌లో షూట్ చేసి, షిఫ్ట్ అయ్యి 2-9 ఇంకో ఫ్లోర్‌లో 2 ఎట్ టైమ్స్ 7-1, 2-9, 9 తర్వాత ఇంకో ఫ్లోర్‌కెళ్ళి తెల్లారి. అలా కూడా చేసిన రోజులున్నాయి. 3 షిఫ్ట్‌లు పని చేసిండ్రు. యెస్. చేసినోళ్ళమే. అలా లెక్కేసుకుంటే ఆ గివెన్ 1 ఇయర్‌లో నేను డిఫరెంట్ లాంగ్వేజెస్ బేసిక్‌గా తమిళ్. కానీ మన ఈక్వలెంట్‌గా తెలుగు వాళ్ళు కూడా అక్కడే ఉన్నాం గదా! అవునండి. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ. ఇన్ని లాంగ్వేజ్ సంబంధించిన అన్ని సినిమాలకి నేను పెద్ద పెద్ద లెజెండరీ డైరెక్టర్స్, లెజెండరీ హీరోయిన్స్, లెజెండరీ డీఓపీలతో పనిచేశారు. డాన్స్ మాస్టర్స్ అండ్ ఆర్ట్ డైరెక్టర్‌లతో పనిచేశా. అదృష్టం. అప్పుడు నేను మనసులో ఎన్ని సార్లు మా గురువుగారు విఎస్ఆర్ స్వామి గారికి నమస్కారాలు పెట్టాను. మనసారా ఇచ్చేసాననమాట ఆయన్ని. ఆయన ఒక విజన్‌తో నన్నక్కడ పెట్టారు. అదయిన తర్వాత ఆ టైంలో ఉండే గొప్ప గొప్ప విషయాలండి. ఒకటి కాదండి. మా గురువుగారైన విఎస్ఆర్ స్వామి గారు. ఆయన గురువుగారు ఎవరంటే రవికాంత్ నగాయిచ్. ఆయన గురువుగారు బాబుగారి మిస్త్రి. హ్మ్. నేను బాబుగారి మిస్త్రి గారి దగ్గర కూడా పనిచేశాను వాహినిలో ఉన్నప్పుడు. 'మాయమ్మ చంద్ర' అనే సినిమాకి. ఓకే. అలాగే రవికాంత్ నగాయిచ్ గారితో పనిచేశాను. అది హిస్టరీ కూడా అది. బ్యాక్ ప్రొజెక్షన్ అనేది అప్పట్లో ఫేమస్ సినిమాల్లో బ్యాక్ ప్రొజెక్షన్. బట్ నేను చేసినప్పుడు ఆ రోజున ఆ ఫ్లోర్‌కెళ్ళి ఆయన ఫోర్త్ ఫ్లోర్‌లో ఫస్ట్ టైమ్ ఇండియాలో ఫ్రంట్ ప్రొజెక్షన్ నేను ట్రై చేశా. ఓకే. అంటే అప్పట్లో ఇది లేదు గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్ కాదు. అదొక ఒక తమాషా అంటే చెప్తాను అవసరమైనప్పుడు. అలాగా అన్‌ఇమాజినబుల్‌గా అలాగే 'ఎంజి రామచంద్ర' గారు ఫ్లోర్‌లోకి నేను లెన్సులు తీసుకొనెళ్ళి చేశాను. 'ఎంజి రామచంద్ర' గారు ఏంటంటే 'యాదవ్ కి బారాత్' అనే ఒక సినిమా వచ్చింది. పెద్ద హిట్ కదా! అవునండి. అది 'నాలే నమ్మదేదో' తమిళ్‌లో. 'ఎంజి రామచంద్ర' గారు డ్యూయల్ రోలు. 'చంద్రమోహన్' గారు థర్డ్ మూడో బ్రదర్. ఓకే. నేను ఫ్లోర్‌లోకెళ్ళే టైంకి 'పిఎల్ రాయ్' గారు కెమెరామెన్ దాంట్లో. సరే ఇప్పుడు అంటే సారీ ఫర్ ఇంటరప్టింగ్ యూ. అంటే ఆ సినిమానే ఇప్పుడు 'అన్నదమ్ముల అనుబంధం' అని తీసినట్టున్నారు 'ఎన్టీఆర్' గారు, ఆ! 'బాలకృష్ణ' గారు. యెస్. సో, 'పిఎల్ రాయ్' గారండి ఆయన గురించి చెప్పాలి. 'మార్కస్ బాట్లే' గారు ఎంత గొప్ప టెక్నీషియనో, 'పిఎల్ రాయ్' గారంటే మన పాత లవకుశ ఉంది కదా! అవునండి. 'ఎన్టీ రామారావు' 'ఎన్టీ రామారావు' గారు, దాని 'అంజలి' గారు. కెమెరామెన్. నేను లోపలికెళ్ళినప్పుడు ఆయన చేస్తున్నారు. అదేంటంటే 'ఎంజి రామచంద్రన్' గారు వస్తారు. చూస్తాడు. చూసి ఎదురుగుంటా తనలాంటిగా ఉండే ఇంకో బ్రదర్ ట్విన్స్ వాళ్ళు. ఇద్దరు ఒకలాగా ఉంటారు. బెదర్‌జీ ఆశ్చర్యంగాను ఇలా ఇలా ప్యాన్ చేస్తారు. రెండో ఆయన ఉంటాడు. ఎలా చేస్తారు డ్యూయల్ అనేది ఆయన దగ్గర ఫస్ట్ టైమ్ చూసాను. అలాగే ఆ రోజున అదే సెట్స్‌లో ఆహ్, హ్మ్, డాన్స్ మాస్టర్ సుందరం మాస్టర్ గారితో ఓకే. పనిచేశాను. ఇలాగా ఎన్నో చేశాను. వాహిని నుంచి బయటకొచ్చి బుట్టాయిగూడెం ఏలూరు దగ్గర బుట్టాయిగూడెం దగ్గర కృష్ణరాజు గారి ఆహ్, బ్యానర్‌లో జయకృష్ణ గారి ఆధ్వర్యంలో బాపు గారి డైరెక్షన్‌లో 'భక్త కన్నప్ప' ఆ సినిమాకి నేను అప్రెంటిస్. స్వామి గారి దగ్గర ఫస్ట్ అసిస్టెంట్ ఏమో ఇప్పుడు ప్రొడ్యూసర్ కమ్ డీఓపీగా గోపాల్ రెడ్డి, గోపాల్ ఎస్. రెడ్డి. గోపాల్ రెడ్డి గారు. తర్వాత శరత్, తర్వాత నేను. అక్కడ ఒక షెడ్యూల్ అయిన తర్వాత షిఫ్ట్ టు రాజమండ్రి అన్నారు. బాపు గారిని వదిలేసి రాజమండ్రి వచ్చి అక్కడ మళ్ళీ మా గురువుగారికి డైరెక్టర్ మారారు. విశ్వనాథ్ గారు సిరిసిల్ల. ఓకే. అలాగా మంచి నాకు అంత అదృష్టం రాసిపెట్టింది వాహినిలో అలాంటి వాళ్ళతో పనిచేయడం. మళ్ళీ ఇక్కడ రాగానే ఫస్టే బాపు గారు లాంటి వాళ్ళు, రెండో విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళు. నాకు దేవుడిచ్చాడు వరం చేశాను. హ్మ్.